హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్ గా ఈ రోజు మనం ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 6 కోట్ల రూపాయలు అనేవి ఆయనైతే వరద బాధితులకి ఈ పంచాయతీకి అయితే డొనేట్ చేయడం అయితే జరిగింది. అంటే తెలంగాణ గవర్నమెంట్ కు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు 1 కోటి రూపాయలు, 4 కోట్ల రూపాయలు వచ్చేటప్పటికి ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యుల కింద ఉన్నారు కదా. ఆ పంచాయతీలు ఏవైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో గురైనవి, ఆ పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులకి కానీ అక్కడ ఏవైతే కొన్ని అవసరాలు ఉంటాయో వాళ్ళకి నిధుల కింద కేటాయిస్తూ వాళ్ళ అవసరాలకు ఏవైతే కొంచెం వేతనం కింద ఇవ్వడానికి అయితే ఆయన సొంత డబ్బు 4 కోట్ల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాదాపుగా చూసుకుంటే 6 కోట్ల రూపాయలు అనేది ఆయన సొంత డబ్బుని పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ వరద ప్రభావిత ప్రాంతాలకి సంబంధించిన నిధులు అయితే విరాళం కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆయన్ని ఉద్దేశించి 6 కోట్ల రూపాయలు ఇస్తే ఆయనతో పాటు పనిచేసే పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ, అందులో పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు మేము చూడలేదు, ఇంత ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఆయన సొంత డబ్బును 6 కోట్ల రూపాయలు ఆయన స్వయాన సొంత డబ్బును ఖర్చు పెట్టాడంటే అలాంటి నాయకుడిని మా జీవిత చరిత్రలో ఇప్పటివరకు చూడలేదు. ఆయన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు మా వంతు సాయంగా ఒక రోజు జీతం కింద కేటాయిస్తూ మా యొక్క పంచాయతీరాజ్ శాఖలో ఎంతమంది అయితే ఉద్యోగులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి దాదాపుగా 1,64,000 మంది దాదాపుగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి దాదాపుగా 14,84,00,000 వరకు విరాళం అనేది ప్రకటించడం అయితే జరిగింది. అయితే వీళ్ళందరూ అసలు ఎందుకు ప్రకటించారు ఏంటి అనేది చూస్తే మా అందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎంతో మంది నాయకులతో మేము పనిచేసాం, ఎంతో మంది రాజకీయ నాయకులతో, ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలతో మేము పనిచేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ నాయకుడిని మేము ఇప్పుడు చూడలేదు. తన సొంత డబ్బుని ఇంత పెద్ద మొత్తంలో 6 కోట్ల రూపాయల నిధులని ప్రభుత్వానికి ఇలాగా ఆపదలో ఉన్న వరద బాధితులకు అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అందుకు మా వంతు సాయంగా మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు, ఆయన కింద పనిచేస్తున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అందుకు మా వంతు సాయంగా మేము కూడా మా ఒకరోజు వేతనం అనేది ఈ నెల జీతాల్లోంచి కట్ చేసుకోవాలని చెప్పి అధికారులు కంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా పంచాయతీరాజ్ శాఖ ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన అధికారి కింద ఎవరైతే మన ఐఏఎస్ కృష్ణతేజ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల శాలరీలో నుంచి వాళ్ళది ఒక రోజు వేతనం అనేది కట్ చేసుకొని ఈ వరద బాధితులకైతే విరాళం కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఒకటే మాట, ఇలాంటి గొప్ప నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు, ఆయన సొంత డబ్బును అంత ఖర్చు పెట్టాడు, ఈవెన్ మా జీతాల్లో ఉండి ఇవ్వడం చాలా చిన్న విషయం అనేటట్టు వాళ్ళైతే చాలా గొప్పగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా వేరే సెక్టార్లో ఉన్న ఇంకా అటవీ శాఖలో కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, మెయిన్ గా చూసుకుంటే గ్రామీణ నీటిపారుదల శాఖ కానీ లేకపోతే పంచాయతీరాజ్ డెవలప్మెంట్, ఇవన్నీ అన్ని శాఖల్లో ఉన్న అధికారులు కూడా ఒక్కొక్కరు కూడా కొంచెం తానంతు సాయంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ విజయవాడ వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంతమంది తన వంతు తన అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పి ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాలకి ఇంత వెన్నుదన్నుగా వన్ సైడ్ గా నిలబడి ఇంత సహాయం చేస్తారని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూడాలి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో వరదలు వచ్చినాయి కానీ కనీసం ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఇంకా నాయకులు ఏం స్పందిస్తారు, వెనకాల ఉండే కార్యకర్తలు ఏం స్పందిస్తారు, లేదా ప్రభుత్వ అధికారులు ఏం స్పందిస్తారు. గత 5 ఏళ్లలో చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎవరు కూడా ఇంత సాయం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 6 కోట్ల రూపాయలు అనేది ఆయన సొంత కష్టార్జితం అనేది 6 కోట్ల రూపాయలు ఇవ్వడం, ఆయనతో పాటు ఆయన కింద పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిపి దాదాపుగా 14,84,00,000 రూపాయల అమౌంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా విరాళం కింద అయితే ప్రకటించడం అని చెప్పి చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి.